Hi friends, my name is Kalyanam Shankar. Today we are discussing about the topic is activity 8 from the heat chapter. Heat chapter లో మనం activity 8 గురించి మనము డిస్కస్ చేస్తాం. సో దాంట్లో అదే విషయం దీంట్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజెస్ విత్ స్పీడ్ ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ యాక్టివిటీ. ఎవాపరేషన్ ఇంక్రీజెస్ అనేది మనము దీంట్లో మనము రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది ఈ యాక్టివిటీలో మనం తెలుసుకుంటాం. సో దీనికి ఒక సింపుల్ యాక్టివిటీ ఏంటి అంటే ఫస్ట్ డెఫినేషన్ తెలుసుకునే దానికంటే ముందు ఈ యాక్టివిటీ తెలుసుకున్నట్టయితే మనకి ఎవాపరేషన్ అనేది ఏంటి మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో టేక్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ స్పిరిట్ ఇన్ 2 petri dishes సెపరేట్లీ. అంటే మనం ఏం చేయాలంటే మనము 2 డిషెస్ని తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ డిష్ ఉంది, నెక్స్ట్ సెకండ్ డిష్ ఉంది అనమాట. 2 petri dishes అని తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంట కీప్ వన్ ఆఫ్ ద డిషెస్ కంటైనింగ్ స్పిరిట్ అండర్ ఏ సీలింగ్ ఫ్యాన్ అండ్ స్విచ్ ఆన్ ద ఫ్యాన్. ఫస్ట్ ఏం చేయాలంట ఒక ఏదైనా ఒక పెట్రీ డిష్ తీసుకున్నా కదా, పెట్రీ డిష్లోకి కొద్దిగా స్పిరిట్ తీసుకోవాలంట. ఇక్కడ చూడండి టేక్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ స్పిరిట్. ఫస్ట్ డిష్ సెకండ్ డిష్ అనమాట. ఫస్ట్ డిష్లో ఏం చేసినామంటే మనము కొద్దిగా స్పిరిట్ తీసుకున్నాం, సో స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ద స్పిరిట్. సెకండ్ డిష్ ఇది, సెకండ్ డిష్ దీంట్లో కూడా మనము స్మాల్ క్వాంటిటీ ఆఫ్ స్పిరిట్ అనేది తీసుకున్నాం. అయితే ఇక్కడ ఏమన్నాడంటే కీప్ వన్ ఆఫ్ ద డిష్, అంటే ఏదైనా ఒక డిష్ అంటే ఈ డిష్ కీప్ వన్ ఆఫ్ ద డిష్ కంటైనింగ్ స్పిరిట్, అంటే ఏదైతే డిష్లో స్పిరిట్ అనేది ఉంటుందో ఆ డిష్ని, అంటే రెండిట్లో స్పిరిట్ ఉంది కానీ ఏదైనా ఒక డిష్ని మాత్రం, ఒక డిష్ అంటే బౌల్ అని కూడా అంటాం డిష్ని, స్పిరిట్ అండర్ ఏ సీలింగ్ ఫ్యాన్. ఇక్కడ అనేది మనకి సీలింగ్ ఫ్యాన్ అనేది ఉంది. ఆ సీలింగ్ ఫ్యాన్ అండర్ ఏ సీలింగ్ ఫ్యాన్ అండ్ స్విచ్ ఆన్ ద ఫ్యాన్. మనం ఏం చేయాలంట ఈ రెండు డిష్లు సేమ్ కంటైనర్, సేమ్ సైజ్ ఆఫ్ ద డిషెస్ ఆర్ బీకర్స్ లేదంటే కంటైనర్స్ అని కూడా అంటాము. దీంట్లో సేమ్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ద స్పిరిట్ అనేది రెండిట్లో తీసుకుంటాం. అయితే దీంట్లో ఏదైనా ఒక స్పిరిట్ ఉండే డిష్ని ఏం చేయాలంట అండర్ ద సీలింగ్ ఫ్యాన్, ఇక్కడ అంటే మనకి ఫ్యాన్ అనమాట, ఈ సీలింగ్ ఫ్యాన్ కింద అనేది పెట్టేస్తాం. ఎట్లా పెట్టేస్తామంటే ఇట్లా పెట్టేస్తాము అని చెప్తా ఉన్నాడు. అండ్ కీప్ అనదర్ డిష్ విత్ ఇట్స్ లిడ్ క్లోజ్డ్, అంటే ఏం చేయాలంట రెండు డిష్ ఉంది కదా, ఈ డిష్ పైన లిడ్ అంటే మూత అని అంటాం అనమాట. సో మూతతో ఏం చేస్తామంటే లిడ్తో కవర్ చేస్తాం అనమాట దాని యొక్క సర్ఫేస్ని, పైన ఉంది కదా సో దాన్ని లిడ్తో కవర్ చేసేస్తాం. అబ్జర్వ్ ద క్వాంటిటీ ఆఫ్ స్పిరిట్ ఇన్ బోత్ డిషెస్ ఆఫ్టర్ 5 minutes. ఒకదేమో మనం ఏం చేసినామంటే ఫ్యాన్ కింద పెట్టేసినాం, ఇంకో దాన్ని ఏం చేసినామంటే కొద్దిగా దూరంగా దాన్ని మళ్ళీ దాని యొక్క సర్ఫేస్ని ఏం చేసినామంటే లిడ్తో కవర్ చేసినాం. ఇది మాత్రం ఓపెన్ సర్ఫేస్గా ఉంది కానీ దీని యొక్క సర్ఫేస్ ఏమైందంటే లిడ్తో కవర్ చేసినాం. ఈ సర్ఫేస్ ఉండే కంటైనర్ని ఏం చేసినామంటే ఇక్కడ ఉండే సీలింగ్ ఫ్యాన్ కింద పెట్టేసినాం, అంటే ఇట్లాగా. రెండో దాన్ని ఏం చేసినంటే పక్కన పెట్టేసినాం లిడ్తో కవర్ చేస్తూ. నెక్స్ట్ ఏం చేయాలంట ఈ యాక్టివిటీని అంటే స్పిరిట్ని అబ్జర్వ్ చేయాలంట. ఫస్ట్ కంటైనర్లో ఉండే స్పిరిట్ని, సెకండ్ డిష్లో ఉండే స్పిరిట్ని రెండింటిని అబ్జర్వ్ చేయాలంట. అబ్జర్వ్ ఎంత టైం తీసుకుంటుందంట 5 అబ్జర్వ్ ఆఫ్టర్ 5 minutes వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ ద 2 dishes. రెండు డిషెస్లో ఉండేటువంటి స్పిరిట్ లెవెల్ ఎంత ఉందో మనం అబ్జర్వ్ చేయమన్నాడు ఆఫ్టర్ 5 minutes. అప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే వీ విల్ నోటీస్ దట్, ఇక్కడ ఏం చేసినంటే వీ విల్ నోటీస్ దట్, ఇక్కడ 2 times రాసిన వీ విల్ నోటీస్ దట్ మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే స్పిరిట్ ఇన్ ద డిష్ దట్ ఈస్ కెప్ట్ అండర్ ద సీలింగ్ ఫ్యాన్ డిసపియర్స్. అంటే ఇక్కడ ఏం చేసినామంటే మనము ఏదైతే స్పిరిట్ అనేది ఫ్యాన్ కింద పెట్టినామో దాంట్లో స్పిరిట్ యొక్క లెవెల్ అనేది డిక్రీజ్ కావడము లేదంటే డిసపియర్ కావడం మనము అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అండ్ వేరియస్ you will find some spirit left in the dish that is kept in the closed. అంటే ఏదైతే డిష్ అయితే మనము సీలింగ్ ఫ్యాన్కి దగ్గరగా పెట్టినామో దాంట్లో ఉండే స్పిరిట్ అనేది కొద్దిగా లెఫ్ట్ అయినట్టు, కొద్దిగా కంప్లీట్ అయినట్టు లేదంటే కంప్లీట్గా డ్రై అయినట్టు మనము అబ్జర్వ్ చేయొచ్చు. అదే లిడ్ పెట్టినటువంటి ఇక్కడ ఉండే డిష్లో ఈ కంటైనర్లో మాత్రము స్పిరిట్ లెవెల్ అనేది ఫస్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ మాత్రమే ఇది డిక్రీజ్ అయింది అని చెప్తాం. సో ఇది ఓపెన్ సర్ఫేస్ ఎక్కువ కాబట్టి దీంట్లో ఉండే స్పిరిట్ లెవెల్, స్పిరిట్ అని అనొచ్చు లేకపోతే వాటర్ డ్రాప్లెట్స్ అని కూడా అనొచ్చు అనమాట. ఈ స్పిరిట్ అనేది ఏమైందంటే దీని యొక్క లెవెల్ అనేది డిక్రీజ్ అయిపోయింది. దెన్ కంపేరింగ్ టు ద సెకండ్ డిష్, ఫస్ట్ డిష్ ఈజ్ కెప్ట్ ఇన్ ద అండర్ ద సీలింగ్ ఫ్యాన్, సెకండ్ డిష్ ఈజ్ కవర్ విత్ ద లిడ్. దట్స్ వై ఇన్ ద స్పిరిట్ which is kept under the ceiling fan the evaporation is very easy evaporation. అంటే ఇది అనమాట ఈజీ ఎవాపరేషన్. కానీ సెకండ్ కంటైనర్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఏమైందంటే దాన్ని లిడ్తో కవర్ చేసినాం కాబట్టి ఇక్కడ లెస్ ఎవాపరేషన్ అని చెప్పొచ్చు లేకపోతే ఇంక్రీజ్డ్ హ్యూమిడిటీ అని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు.
ఇప్పుడు మనం చెప్పిన ప్రాసెస్ అన్నిటికీ దాంట్లో ఇక్కడ ఎందుకు ఈజీ ఆపరేషన్ ఉంటుంది, ఇక్కడ ఎందుకు ఈజీ ఆపరేషన్ ఉండదు అనే దానికి మన రీజన్ అంటే ఇఫ్ ఎయిర్ ఈజ్ బ్లోన్ ఓవర్ ద లిక్విడ్ సర్ఫేస్ అంటే ఇక్కడ మనం సీలింగ్ ఫ్యాన్ తీసుకున్నాము, ఇక్కడ ఉండే కంటైనర్ని మనం ఇక్కడ పెట్టినట్టయితే సీలింగ్ ఫ్యాన్ తీసుకున్నప్పుడు సీలింగ్ ఫ్యాన్లో నుంచి ఎయిర్ అంతా కూడా బ్లో అవుతూ ఉంటుందంట. బ్లో అవుతుంది, బ్లో ఓవర్ ద లిక్విడ్ సర్ఫేస్. లిక్విడ్ సర్ఫేస్ని ప్రతిసారి ఏం చేస్తుందంటే స్ట్రైక్ చేస్తుంది. ఇలా స్ట్రైక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇన్ యాన్ ఓపెన్ ప్యాన్ ఆర్ పెట్రీ డిష్, ఇది ఓపెన్ ప్యాన్ అని అనొచ్చు లేకపోతే పెట్రీ డిష్ అని అనొచ్చు అనమాట. ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రిటర్న్డ్ ఈజ్ రెడ్యూస్డ్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎయిర్ అనేది ఇలా బ్లో ఏమవుతుందంటే ఈ పైన ఉండే సర్ఫేస్ వాటర్ సర్ఫేస్ని ఏం చేస్తుందంటే స్ట్రైక్ చేస్తుంది. స్ట్రైక్ చేసినప్పుడు అవి ర్యాండమ్ మోషన్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమవుతుందంటే ద నెంబర్ ఆఫ్ ఏమవుతాయంటే ఇక్కడ చూడండి, ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ రిటర్న్డ్ ఈజ్ రెడ్యూస్డ్. అప్పుడు ఈ వాటర్ మాలిక్యూల్స్లో పైన వచ్చేసి పైన సర్ఫేస్ ఏరియాలో ఉండే వాటర్ మాలిక్యూల్స్కి ఎయిర్ ఎప్పుడైతే స్ట్రైక్ చేస్తుందో అవి వెంటనే ఏమవుతుంది లిక్విడ్ స్టేట్లో నుంచి గ్యాసెస్ స్టేట్లోకి కన్వర్ట్ అయిపోతాయి. రెడ్యూస్డ్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ అంటే ఏమవుతాయంటే కింద ఉండే వాటర్ మాలిక్యూల్కి మొత్తం ఎయిర్ అనేది స్ట్రైక్ చేసినప్పుడు వాటర్ మాలిక్యూల్స్ అనేటివి ఏమవుతాయంటే కింది పోయే వాటర్ మాలిక్యూల్స్ కంటే ఎస్కేప్ అయ్యే వాటర్ మాలిక్యూల్స్ ఎక్కువ అనమాట. అయితే దిస్ ఈజ్ బికాజ్ ఎనీ మాలిక్యూల్ ఎస్కేపింగ్స్ ఫ్రమ్ ద సర్ఫేస్. అందుకనే వాటర్ మాలిక్యూల్ సర్ఫేస్ ఎక్కడ ఉంటాయి, ఎక్కడ ఏ బాటమ్ ఆఫ్ ద కంటైనర్ దగ్గర ఉండే లేకపోతే మిడిల్ ఆఫ్ ద కంటైనర్లో ఉండే వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఎస్కేప్ కావు. సర్ఫేస్లో ఏ అయితే వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయో అవి మాత్రమే ఎస్కేప్స్ అవుతాయంట ఫ్రమ్ ద సర్ఫేస్. ఈజ్ బ్లోన్ అవే ఫ్రమ్ ద విసినిటీ ఆఫ్ లిక్విడ్. ఏమవుతాయంటే ఈ సర్ఫేస్ని స్ట్రైక్ చేసినప్పుడు ఈ ఎయిర్ ఆ సర్ఫేస్ దగ్గర ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఏమవుతాయంటే లిక్విడ్ స్టేట్లోంచి గ్యాస్ స్టేట్లోకి చాలా ఫాస్ట్గా ఎస్కేప్ అయిపోతుంది. దిస్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్. అది మనకి రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకనే ఎవాపరేషన్ ఈజ్ ఏ సర్ఫేస్ ఫినామినా. సర్ఫేస్ అనేది ఎంత ఓపెన్గా ఉంటే అంత ఎస్కేపింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఎవాపరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అని మనం ఇక్కడ చెప్తాం. దిస్ ఈజ్ రీజన్ వై ద స్పిరిట్ ఇన్ ద పెట్రీ డిష్. ఇదే అనమాట దానికి రీజన్. అంటే ఏంది ఇక్కడ దీన్ని మనము రెండింటిని తీసుకొని ఇక్కడ ఉంటే సీలింగ్ ఫ్యాన్ కింద పెట్టినాము, కానీ దీనికి ఓపెన్ సర్ఫేస్ ఉంది, దీనికి వచ్చేసి క్లోజ్డ్ సర్ఫేస్. దిస్ ఈజ్ ద ఓపెన్ సర్ఫేస్. ఇట్ హ్యావ్ ఓపెన్ సర్ఫేస్, ఇట్ హ్యావ్ క్లోజ్డ్ సర్ఫేస్. సో క్లోజ్డ్ సర్ఫేస్ ఈ ఓపెన్ సర్ఫేస్లో ఉన్నప్పుడు వాటర్ మాలిక్యూల్ డైరెక్ట్గా వచ్చేసి వాటర్ మాలిక్యూల్కి ఇక్కడ విండ్ వచ్చేసి డైరెక్ట్గా వచ్చి స్ట్రైక్ చేస్తుంది. కానీ ఈ సెకండ్ డిష్లో ప్యాన్లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్కి దీన్ని కూడా మనము ఇక్కడ ఉండే సీలింగ్ ఫ్యాన్ కింద పెట్టినప్పుడు ఈ ఎయిర్ అనేది బ్లో అయినప్పుడు ఆ ఎయిర్ వచ్చేసి ఇక్కడ ఉండే ఈ వాటర్ మాలిక్యూల్కి స్ట్రైక్ అవ్వదు. ఎందుకంటే దీనికి క్లోజ్ చేస్తూ ఒక లిడ్ని మనం కవర్ చేసినాం అనమాట. లిడ్తో కవర్ చేయడం వల్ల ఆ ఎయిర్ అనేది దీనికి బ్లో కాదు. నెక్స్ట్ వాటర్ మాలిక్యూల్ ఎస్కేప్స్ కావాలన్నా కూడా ఈ లిడ్ అనేది ఆపోజిట్గా ఉండి ఆ వాటర్ మాలిక్యూల్ అనేది ఎస్కేప్ కావడానికి చాలా డిఫికల్ట్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఓపెన్ సర్ఫేస్ ఏరియా ఓపెన్ ఏరియా ఎక్కువ కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎవాపరేషన్ చాలా ఈజీగా జరిగిపోతుంది. అందుకనే దిస్ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్. This is the reason why the spirit in the petri dish that kept under the ceiling fan evaporates quickly. అందుకనే సెకండ్ డిస్క్తో కంపేర్ చేస్తే ఫస్ట్ డిస్క్లో ఉండే వాటర్ మాలిక్యూల్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా అంటే చాలా ఈజీగా ఎవాపరేట్ అయిపోతాయి. అంటే లిక్విడ్ స్పేస్లో నుంచి గ్యాసెస్ స్పేట్లోకి ఎవాపరేట్ అయిపోతాయి. వెన్ కంపేరింగ్ టు ద కెప్ట్ క్లోజర్. అంటే ఏమవుతుందంటే దీంతో కంపేర్ చేస్తే దీన్ని క్లోజ్ చేసినాం, సెకండ్ డిస్క్ని మనము ఇక్కడ ఉండే లిడ్తో క్లోజ్ చేసినాం, కానీ ఫస్ట్ డిస్క్ని మనము ఎటువంటి లిడ్తో క్లోజ్ చేయలేదు కాబట్టి దీనికి ఓపెన్ ఏరియా ఎక్కువ. అందుకని వాటర్ మాలిక్యూల్స్ చాలా ఫాస్ట్గా ఎస్కేప్ అయిపోతాయి. దెన్ కంపేరింగ్ టు ద సెకండ్ డిష్ ఆఫ్ ద వాటర్ మాలిక్యూల్. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా మనము దీన్ని ఈ విధంగా తెలుసుకుంటాం.